యూపీతో ఇప్పుడు గుజరాత్ పోటీ పడుతోందా? అక్రమ కట్టడాల కూల్చివేతలో బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు మోడీ ప్రధాని అయిన తొలి రోజుల్లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకున్నారు. చీపురు, డస్ట్బిన్ చేత పట్టుకున్న మోడీని చూసి లెఫ్ట్ లిబరల్స్ నానా రకాల కామెంట్స్ చేశారు. అలాంటి వారికి స్వచ్ఛ భారత్లోని అసలు మర్మం ఇప్పుడు తెలుస్తోందంటున్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆపరేషన్ స్వచ్ఛ గుజరాత్ ఇప్పుడు తారస్థాయిలో నడుస్తోంది. అక్రమ బంగ్లాదేశీయులు, అక్రమ పాకిస్తానీయులను గుర్తించి వారిని సరిహద్దులు దాటించడంతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తిష్టవేసిన జిహాదీ గ్యాంగుల భవనాలను నేలమట్టం చేస్తోంది. ఈ ఆపరేషన్కు విరుద్ధంగా యథాప్రకారం కాంగ్రెస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. కానీ భూపేంద్ర పటేల్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాన్ని హైకోర్టు సమర్థించింది. మోడీ సొంత రాష్ట్రంలో బుల్డోజర్ ట్రీట్మెంట్. యోగితో పోటీ పడేలా భూపేంద్ర పటేల్ యాక్షన్. అక్రమ వలసదారులపై బీజేపీ సర్కారు కొరడా. దేశంలో ఎక్కడ చూసినా అక్రమంగా చొరబడ్డ రోహింగ్యా ముస్లింలు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు తిష్ట వేసుకుని ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వారి కదలికలు తీవ్రమైన అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. అందుకుతోడు వారికి మద్దతిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం నాయకులు వ్యవహరిస్తున్నారు. దీంతో వారికి భారత్ అంటే అచ్చంగా అత్తారిల్లులాగే తయారైపోయింది. ఈ క్రమంలో కొంతకాలం క్రితమే గుజరాత్ సర్కారు వక్ఫ్ పేరు చెప్పి ఆక్రమించిన దేవాలయాల భూములు, రెవెన్యూ భూముల్ని వారి చెర నుంచి విడిపించింది. అందులో కొన్ని అంశాలపై వివాదం నడుస్తుండగా మరికొన్నింటి మీద యాక్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అహ్మదాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చెండోలా తలావ్ ప్రాంతం మీద భూపేంద్ర పటేల్ సర్కార్ బుల్డోజర్లతో విరుచుకుపడింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలపై పక్కా ప్లానింగ్తో బుల్డోజర్లు నడిపించింది. అహ్మదాబాద్లోని చెండోలా ప్రాంతం కొంతకాలంగా బంగ్లాదేశీ ముస్లింలకు అడ్డాగా మారింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్న కారణంగా ఆమె అక్రమ చొరబాటుదారులకు మద్దతిస్తున్న అంశాన్ని ఆసరాగా తీసుకుని బంగ్లాదేశీయులు పశ్చిమ బెంగాల్ గుండా భారత్లోకి ప్రవేశించి ఆ తర్వాత నిదానంగా బెంగాల్ ప్రాంతవాసులుగా భ్రమింపజేస్తూ వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి స్థిరపడుతున్నారు. గత 5-6 ఈ చొరబాట్లు మరింత వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని చెండోలా ప్రాంతం అక్రమ వలసదారులకు కేంద్రంగా మారింది. సరిగ్గా ఆ ప్రాంతం మీదనే భూపేంద్ర పటేల్ సర్కార్ దృష్టి సారించింది. బుల్డోజర్లకు పని కల్పించింది. 80 జేసీబీ మిషన్లు, 60 డంపర్లతో కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. సిటీ పోలీసులు రాత్రి వేళలో నిర్వహించిన ఆపరేషన్ తర్వాత చాలామంది అక్రమ వలసదారులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కూల్చివేతకు ఒకరోజు ముందే చట్టవిరుద్ధ విద్యుత్ కనెక్షన్లు తొలగించడం విశేషం. ఈ ఆపరేషన్లో 1000 మందికి పైగా అనుమానిత బంగ్లాదేశ్ జాతీయుల్ని కన్ఫర్మేషన్ కోసం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదారవాద విధానాల వల్ల వీరు తరచూ నకిలీ భారతీయ పౌరసత్వ పత్రాల్ని సమకూర్చుకుంటున్నారన్న విమర్శలున్నాయి. చెండోలా తలావ్ నుంచి అదుపులోకి తీసుకున్న 890 మందిలో 143 మంది బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించబడ్డారు. 200 మంది వారి గుర్తింపు ధృవీకరణ తర్వాత విడుదలయ్యారు. చెండోలాలో అక్రమ విదేశీయులు భూములు ఆక్రమించుకున్న విషయాన్ని గతంలోనే బీజేపీ సర్కార్ ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించింది. అయితే గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఈ చొరబాట్లను ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. కానీ మోడీకి పూర్తి క్లారిటీ ఉన్నదని, వారికి ఎప్పుడు పొగబెట్టాలో అంతా పరిశీలించాకే ఇప్పుడు ఇలా బుల్డోజర్ ఆపరేషన్ చేస్తున్నారన్న కితాబులు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో వచ్చిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం చెండోలా తలావ్లోని ఒక భాగాన్ని బంగ్లాదేశ్ వలసదారులు మట్టి చెత్తతో పూడ్చేసి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అహ్మదాబాద్, వడోదర, సూరత్ నగరాల్లోని పలు ప్రాంతాలు రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే ముస్లిం వలసదారుల భారీ రాకను ఎదుర్కొంటున్నాయి. ఇక తాజాగా లల్లు బిహారీ అలియాస్ మొహమ్మద్ ఫామ్ హౌస్ ను కూల్చివేశారు. మహమూద్ నిర్మించిన భారీ అక్రమ కట్టడాల్లో అనేక చట్టవిరుద్ధ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. అయితే తాజా ఆపరేషన్ షురూ కావడానికి ముందే విషయం తెలుసుకున్న మొహమ్మద్ పారిపోయాడు. దీంతో లల్లు బిహారీ అలియాస్ మొహమ్మద్ పై కేసు నమోదైందని పోలీసులు అంటున్నారు. లల్లు బిహారీ, ఆయన కుమారుడు నకిలీ అద్దె ఒప్పందాలు చేసుకునేవారు, వ్యభిచార రాకెట్ నడిపించేవారు. లల్లు ఫామ్ హౌస్ లో ఏసీ గదులు కూడా ఉన్నట్టు గుర్తించారు. లల్లు వద్ద 50 కార్లు,
250 రిక్షాలు ఉన్నాయట. అధిక వడ్డీతో చట్టవిరుద్ధ రుణ రాకెట్ను నడిపేవాడు. వడ్డీ చెల్లించకపోతే ఆటో రిక్షాలను లాక్కునేవాడు. రిక్షాలు, లోడింగ్ రిక్షాలు, ద్విచక్ర వాహనాల కోసం పార్కింగ్ కార్డులు జారీ చేసి పార్కింగ్ ఫీజు వసూలు చేసేవాడు ఈ మెహమూద్. మరోవైపు జుహాపురా ప్రాంతంలో A1 నగర్ రెసిడెన్షియల్ కట్టడాలకు అక్రమంగా ఉన్న కరెంటు కనెక్షన్లు కట్ చేశారు. అటు ఆ కట్టడాలపై బుల్డోజర్ ట్రీట్మెంట్కు భారీ స్కెచ్ వేసింది గుజరాత్లోని బీజేపీ గవర్నమెంట్. మహమూద్ చట్టవిరుద్ధమైన ఆస్తి ఎంతో సువిశాలంగా ఉంది. 2000 చదరపు గజాల విస్తీర్ణంలో దట్టమైన చెట్ల మధ్య దాగిన ఈ ఆస్తిని పార్కింగ్ ప్రాంతంగా చెప్పుకుంటున్నారు. కానీ అధికారుల దర్యాప్తులో ఇది పూర్తిస్థాయి ఫామ్ హౌస్ గా ఉన్నట్లు తేలింది. ఇందులో తోట, ఫౌంటైన్, ఏసీ గదులు, వంటగది, ఊయలలు, పిల్లల ఆట స్థలం వంటివి చాలానే ఉన్నాయి. లల్లు బిహారీ చండోల ప్రాంతంలో అనేక దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాడు. 200 ఆటో రిక్షాలు, గుర్రాలను సమకూర్చుకున్నాడు. ఇతర ముస్లింలు నకిలీ అద్దె ఒప్పందాలు చేసుకోవడంలో సహాయకారిగా వ్యవహరించాడు. తలాబ్ అంటే సరస్సు, తలాబను స్థానికంగా తలాబ్ అని వ్యవహరిస్తారు. అలాంటి ఓ పురాతనమైన సరస్సు ఉన్న చోట ఇలాంటి అక్రమ కట్టడాలు బయటపడ్డంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతోంది. సరస్సు ఆక్రమణపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 2009లో కూడా ఇక్కడ కూల్చివేతలు జరిగాయి. అయితే ఆనాటి కూల్చివేతలు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అయితే తొలిసారి కూల్చివేతలు జరిగినప్పటికీ ఆ విషయం మరుగున పడిపోయిన తరువాత మళ్లీ నిర్మాణాలు చేశారు. ఈసారి మరింత పకడ్బందీగా మరిన్ని పక్కా ఆధారాలు సేకరించుకుని విదేశీయులు పక్కా స్కెచ్ ప్రకారం తిష్టవేయడం ఆందోళన రేపుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా వలసదారుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 200 మందిని గుర్తించారట. మరోవైపు లల్లు బిహారీపై కేసు నమోదైంది. క్రైమ్ బ్రాంచి పోలీసులు లల్లు బిహారీ కార్యకలాపాలను, ఆయన సహాయకుల ఆగడాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. స్వచ్ఛ గుజరాత్ కార్యక్రమం మొదలైన కొన్ని గంటల్లోనే 1000 అక్రమంగా నిర్మించిన జిహాదీ ఇళ్లను కూల్చేశారు. మరో 5000 ఇళ్లను కూల్చేందుకు గుజరాత్ సర్కార్ భారీ స్కెచ్ సిద్ధం చేసింది. పోలీసులకు రక్షణగా 3000 మంది నిలిచారు. 1800 మంది అహ్మదాబాద్ మున్సిపల్ వర్కర్లు అందుబాటులో ఉండి సహాయ సేవలు అందిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు అహ్మదాబాద్లో జరిగిన క్లీనింగే గొప్ప క్లీనింగ్ ప్రక్రియగా నిలుస్తోంది అంటున్నారు. ఇప్పటి వరకు యోగి సర్కార్ని మాత్రమే అక్రమ కట్టడాలకు కొరడా జలిపించిన సర్కార్గా పిలిచేవారు. కానీ గుజరాత్ సర్కార్ తలపెట్టిన ఈ ఆపరేషన్ వల్ల ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వమే అక్రమ కూల్చివేతల విషయంలో తొలి స్థానం దక్కించుకుంది అంటున్నారు. మరి ఇతర రాష్ట్రాలు కూడా గుజరాత్ బాటలో నడుస్తాయన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇతర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలను పట్టించుకుంటాయా, లేక గుజరాత్ను మించి తాము కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి ఊపనిస్తాం అంటారా అనేది చూడాలి.